ప్రతిరోజు ఒకేలాంటి చట్నీ తినలేం కాబట్టి 7 రోజులు 7 రకాల చట్నీతో మన చట్నీ రుచులు సిరీస్ స్టార్ట్ చేశాను. సపోర్ట్ చేయండి. ఫస్ట్ అయితే ఇప్పుడు పల్లి చట్నీ అయితే చూపించబోతున్నాను. కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని చీల్చుకున్న 4 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 కప్పు వరకు పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయిన పల్లీల్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు పుట్నాల పప్పు యాడ్ చేసుకొని జస్ట్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు 3 వెల్లుల్లి రెమ్మలు, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చింతపండు రెమ్మ కొంచెం వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లార్చి పెట్టుకోండి. ఇప్పుడు ఈ చల్లార్చుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని టేస్ట్కి సరిపడే వరకు సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత సరిపడా వాటర్ వేసుకొని ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకొని లాస్ట్లో పోపు పెట్టుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే పల్లి చట్నీ రెడీ అయిపోతుంది. ఈ 7 రోజులు 7 రకాల చట్నీస్తో మేము ముందుంటాను. మన చట్నీ రుచులు ఈ సిరీస్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే మీకు ఏ చట్నీ ఇష్టం అనేది కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్